మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఇరాన్ యుద్ధంలో అమెరికా విజయకేతనం ఎగరవేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జబ్బలు చేర్చుకుంటున్నారు. ఇరాన్ సైనిక శక్తి కేవలం 18% పరిమితమైందని గొప్పలు చెప్పారు. కానీ ట్రంప్ సొంత నిఘా సంస్థ మాత్రం అందుకు భిన్నమైన అంచనాలను వెల్లడించింది. శత్రువు పని అయిపోయిందని సంబరాలు చేసుకుంటున్న ట్రంప్ ఆశలపై CIA నీళ్లు చల్లింది. ట్రంప్ చెబుతున్నది కేవలం రాజకీయ ప్రచారంగానే CIA తేల్చి చెప్పింది. ఇరాన్ వద్ద ఆయుధాలు ఇంకా ఉన్నట్టు వెల్లడించింది. అసలు పశ్చిమాసియాలో ఏం జరుగుతుంది? CIA బయటపెట్టిన ఆ 52% లెక్కల తేడా మిస్టరీ ఏంటి? యుద్ధంలో ఇరాన్ క్షిపణి వ్యవస్థలను ఎలా కాపాడుకోగలిగింది? అగ్రరాజ్యం అమెరికా స్థావరాలనే వణికించిన ఇరాన్ షాడో వార్ ఎకానమీ రహస్యాలేంటి? అమెరికా విజయ గీతాలు పాడుతుంటే లోపల ఇరాన్ ఎదురుదాడికి ఎలా పదును పెడుతోంది? వాచ్ స్టోరీ. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ చెబుతున్నదేంటి? ట్రంప్ అంచనాలను కాకిలెక్కలన్నది ఎవరు? 11 వారాల యుద్ధంలో ఇరాన్ మనుగడ సీక్రెట్ ఏంటి? ఫిబ్రవరి 28న ఉన్నట్టుండి పట్టపగలే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. ఈ దాడులకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరును అమెరికా పెట్టింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందాడు. దీంతో ఇరాన్ పని అయిపోయిందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. తాము విజయం సాధించామని ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి. అంటే యుద్ధం ప్రారంభమైన తొలి రోజు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తమది అప్రతిహత విజయమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇరాన్ సైనిక శక్తిని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ నామరూపాలు లేకుండా చేసిందని చెప్పుకుంటున్నారు. ఇరాన్కు చెందిన నౌకాదళం, వైమానిక దళం, గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ నెట్వర్క్ పూర్తిగా ధ్వంసమయ్యాయని వాదిస్తున్నారు. ఇరాన్ మరో 5-6 ఏళ్ల వరకు కోలుకోలేనంతగా దెబ్బతిన్నదని వైట్ హౌస్ చెబుతోంది. అయితే వైట్ హౌస్ చేస్తున్న ఈ వాదనల్ని కాకి లెక్కలంటూ అమెరికా నిఘా CIA తప్పుబడుతోంది. CIA రహస్య నివేదికను వాషింగ్టన్ పోస్ట్ బహిర్గతం చేసింది. ట్రంప్ చెబుతున్న దానికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు ఎక్కడ పొంతనలేదని ఈ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద ఉన్న క్షిపణి నిల్వల్లో దాదాపు 70% ఇప్పటికీ సురక్షితంగానే ఉన్నాయని CIA అంచనా వేసింది. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ అంచనాలు తలకిందులయ్యాయా? ఇరాన్ వైమానిక దళం తుడిచిపెట్టుకుపోయిందని ట్రంప్ గతంలో తెలిపాడు. ఇరాన్ రేడార్లు ఆ దేశ క్షిపణి సామర్థ్యం కేవలం 18 నుంచి 19% పడిపోయినట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఇరాన్ వద్ద విమానాలు లేవు, రక్షణ వ్యవస్థలు అస్సలే లేవు. ఆ దేశంలోని నాయకులంతా హతమయ్యారు. కాబట్టి తామే విజయం సాధించామని ట్రంప్ గొప్పలు చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ప్రకటనలు కేవలం రాజకీయ ప్రచారమేనని తేలింది. కానీ వాస్తవ గణాంకాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని CIA అంచనా వేసింది. అందులో సైనికపరమైన వాస్తవం లేదని గూఢచారి సంస్థలు అంతర్గతంగా అంచనా వేశాయి. ప్రస్తుతానికి అమెరికా ప్రభుత్వం విజయయాత్ర చేస్తున్నా ఇరాన్ ఇంకా గణనీయమైన ఎదురుదాడి సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక శక్తిపై వైట్ హౌస్ అంచనాలు తప్పని నిరూపిస్తూ CIA తన తాజా నివేదికలో మరికొన్ని కీలక అంశాలను పొందుపరిచింది. ఇరాన్ వద్ద ఉన్న మొబైల్ మిస్సైల్ లాంచీలలో దాదాపు 75% ఇప్పటికీ క్షేమంగానే ఉన్నాయని అమెరికా గూఢచారి సంస్థ గుర్తించింది. యుద్ధంలో దెబ్బతిన్న క్షిపణి లాంచీలను సరిచేయడమే కాకుండా భూగర్భ నిల్వ కేంద్రాలను ఇరాన్ తిరిగి తెరిచింది. యుద్ధానికి ముందే సిద్ధంగా ఉన్న ఆయుధాల అసెంబ్లింగ్ ను కూడా విజయవంతంగా పూర్తి చేస్తోంది. ఏప్రిల్ 13 నుంచి అమెరికా అమలు చేస్తున్న నౌకా దిగ్బంధనాన్ని ఇరాన్ మరో 90 నుంచి 120 రోజుల పాటు లేదా అంతకంటే ఎక్కువ కాలం తట్టుకోగలదని CIA వెల్లడిస్తోంది. ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయాలన్న వాషింగ్టన్ ప్రయత్నాల్ని ఇరాన్ తిప్పికొడుతోంది. చమురు నిల్వలను ట్యాంకర్ షిప్లలో భద్రపరచడం, మౌలిక సదుపాయాలను కాపాడుకోవడానికి చమురు ఉత్పత్తిని తగ్గించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తోంది. ఇరాన్లో వాస్తవ పరిస్థితులేంటి? వైట్ హౌస్ లెక్కల ప్రకారం ఇరాన్కు రోజుకు $50 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థపై 2 నెలల యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయినప్పటికీ సైనిక పరంగా మాత్రం ఇరాన్ పటిష్టంగానే ఉందని CIA నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాన్ పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నంత దారుణంగా ఏమీ లేదని CIA నిక్కచ్చిగా తేల్చి చెప్పింది. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాల ధ్వంసమైన పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో వివిధ ప్రాంతాల్లోని అమెరికా సైనిక కేంద్రాలకు చెందిన కనీసం 228 నిర్మాణాలు లేదంటే పరికరాలు ధ్వంసమైనట్లు ఈ చిత్రాలు ధృవీకరిస్తున్నాయి. మొత్తానికి యుద్ధం ముగిసిందని అమెరికా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో ఇరాన్ ఇంకా ధీటుగానే స్పందిస్తుండడం గమనార్హం. పశ్చిమ
ఆసియాలోని అమెరికా వ్యూహాత్మక కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఇరాన్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఖతార్లోని అల్ ఉదైద్ బేస్లో ఉన్న శాటిలైట్ కమ్యూనికేషన్ కేంద్రం పూర్తిగా దెబ్బతిన్నది. అలాగే బహ్రెయిన్, కువైట్లోని పేట్రియాటిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ విమానదళ ప్రధాన కార్యాలయంలోని శాటిలైట్ డిష్లు ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నాయి. అంతేకాకుండా జోర్డాన్, యుఏఈలోని అత్యంత శక్తివంతమైన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలతో పాటు సౌదీ అరేబియాలోని అమెరికా బేస్లో ఉన్న E-3 సెంట్రీ విమానం ఇంధన ట్యాంకర్ను కూడా తాము ధ్వంసం చేసినట్లు ఇరాన్ చెబుతోంది. ఇరాన్ విడుదల చేసిన చిత్రాలు ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు, నౌకా దిగ్బంధనం అమల్లో ఉన్నప్పటికీ ఇరాన్ ఇంతటి యుద్ధాన్ని ఎలా కొనసాగించగలుగుతోంది అనే ప్రశ్నకు సమాధానం ఆ దేశం నడుపుతున్న షాడో వార్ ఎకానమీయే కారణమని తెలుస్తోంది. అధికారిక ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేకుండా ఇరాన్ తన చమురును అక్రమ మార్గంలో ఎగుమతి చేస్తోంది. నకిలీ గుర్తింపులో ఉన్న ట్యాంకర్ నెట్వర్క్ల ద్వారా భారీ తగ్గింపు ధరకు ప్రధానంగా చైనా వంటి ఆసియా దేశాలకు విక్రయిస్తోంది. ఈ విక్రయాల ద్వారా వచ్చే బిలియన్ల కొద్దీ విదేశీ కరెన్సీ ఎక్కడా పాశ్చాత్య బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాదు. తద్వారా ఆంక్షల ప్రభావం వీటిపై పడదు. ఈ చమురు ఆదాయంలో సింహభాగం నేరుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC నియంత్రణలో ఉంటుంది. ఈ నిధులను నేరుగా సైనిక కార్యకలాపాలకు, ప్రాంతీయ ప్రాక్సీ గ్రూపులకు, ఆయుధ తయారీ కార్యక్రమాలకు IRGC మళ్లిస్తోంది. చమురు రంగానికి ఆవల ఇరాన్ ఒక శక్తివంతమైన సమాంతర ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుంది. యుద్ధం ఎంత తీవ్రంగా ఉన్నా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తమ సైనిక అవసరాలను తీర్చుకునేలా ఇరాన్ తన ఆర్థిక వ్యూహాలను సిద్ధం చేసుకుందని స్పష్టమవుతోంది. ఇరాన్ కేవలం చమురుపైనే కాకుండా దశాబ్దాలుగా నిర్మించుకున్న ఒక పటిష్టమైన ఆర్థిక నెట్వర్క్పై ఆధారపడి ఈ యుద్ధాన్ని నెట్టుకొస్తోంది. షెల్ కంపెనీలు, బ్లాక్ మార్కెట్ కరెన్సీ ట్రేడింగ్, స్మగ్లింగ్ నెట్వర్క్లు, చైనా యువాలలో సాగే రహస్య ఒప్పందాలు, అలాగే విదేశీ ఖాతాలు, ఇలా ఆంక్షలను తట్టుకుని నిలబడేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక వ్యవస్థనే ఇరాన్ సృష్టించుకుంది. ఇరాన్ తన యుద్ధ యంత్రాంగాన్ని సజావుగా నడిపించేందుకు అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశీయంగా ఖర్చులను భారీగా తగ్గించుకుంది. దిగుమతులపై రేషనింగ్ విధించుకుంది. చమురు నిల్వలను అత్యవసర సమయంలో దాచడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే తన సైనిక అవసరాల కోసం ఆ దేశం తన పౌర ఆర్థిక వ్యవస్థను తాత్కాలికంగా నిలిపేసింది. ఇరాన్ విజయం సాధిస్తోందంటే అర్థం అది ధనిక దేశమని కాదు. ఆ దేశానికి తట్టుకుని నిలబడే స్థిరత్వం ఉందని అర్థం. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య ఉన్న అగాధమే ఇప్పుడు ప్రధాన వార్తగా మారింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడే బహిరంగంగా మాట్లాడుతూ ఇరాన్ వద్ద కేవలం 18% క్షిపణులు మాత్రమే మిగిలాయని ప్రకటించారు. కానీ ట్రంప్ సొంత గూఢచారి సంస్థ CIA మాత్రం ఆ సంఖ్య 70%గా చెబుతోంది. ఇరాన్ ఆయుధాల లెక్క భారీగా తప్పింది. ఇరాన్ వద్ద 18% ఆయుధాలే ఉన్నాయని అధ్యక్షుడు వాదిస్తున్నాడు. తన సొంత నిఘా సంస్థ మాత్రం 70% ఆయుధాలు ఉన్నాయని చెబుతోంది. ఈ రెండు అంచనాల మధ్య వ్యత్యాసం 52%. ఒక దేశ సైనిక సామర్థ్యంపై అగ్రరాజ్యం అంచనాల్లో ఇంతటి భారీ వ్యత్యాసం ఉండడం ఒక పెద్ద వైఫల్యంగా భావించొచ్చు. 52% పాయింట్ల తేడా అంటే అది సామాన్యమైన తప్పు కాదు. ఒకవేళ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇలా ఉండి కూడా వైట్ హౌస్ దీనిని విజయమని పిలుస్తుంటే అసలు ఓటమి అంటే ఎలా ఉంటుందో అని విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.